హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లి ఊరగాయ అప్పటికప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఆవకాయ కాయలు వచ్చేలోపు ముందే ఉల్లి ఊరగాయ కింద ఇలా పెట్టేసుకుంటారు. ముందు వచ్చిన కాయలతోటి ఇంకా టెంక పట్టకుండా వస్తూ ఉంటాయి కదా, అలాంటి కాయలతోటి టెంక పట్టినవి కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కొత్త పచ్చడి టేస్టీగా ఉంటుంది కదా, మనం పచ్చడి కలిపిన గిన్నెలో కూడా కలుపుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత వాటర్లో వేసి ఉంచుకోవాలి, ఎందుకంటే జిగురు ఉంటుంది పైన, ఆ జిగురు అంతా పోతుంది. 1 గంట 2 గంటలు ఉంచేసినట్లయితే తర్వాత వాటర్లో తీసేసి ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి, తడి ఏమీ లేకుండా చూసుకోవాలి. తర్వాత మామిడికాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తొక్క ఏమి చెక్కక్కర్లేదు, తొక్క ఉంటేనే టేస్టీగా ఉంటుంది. తడి లేకుండా ఉండాలి. చిన్న చిన్న ముక్కలు కింద కోస్తాం కాబట్టి ఉల్లూరగాయ అంటారు, తొక్కుడు పచ్చడి కూడా అంటారు దీన్ని. ఇప్పుడు ఎన్ని ముక్కలు అవునాయో కొలుచుకోవచ్చు. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు అవునాయి. ఇప్పుడు మనం మెజర్ చూసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇలాంటి చిన్న ఆవాలు తీసుకోవాలి పచ్చడికి. చిన్న ఆవాలు అయితే కనుక ఘాటు తక్కువ ఉండి బాగుంటుందన్నమాట. ఒక అరకప్పు వరకు ఆవాలు తీసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే కల్లుప్పును కూడా ఎండలో పెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలి. కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బల్ని ఒక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా పెద్దగా ఉన్న రేఖలను తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఘాటు కూడా బాగా దిగుతుంది, వెల్లుల్లి ఘాటు. పట్టు తీసేసుకోవాలి. అలాగే పచ్చళ్ళకి ఏ పచ్చళ్ళకి అయినా సరే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకోవాలి. పచ్చడి కారం వేరే దొరుకుతుంది మనకి, పచ్చికారం వాడుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లో గ్లాస్ కారం వేసేసుకుని ఒక 1/2 గ్లాసు వరకు ఉప్పు వేసుకుందాం. అలాగే ఒక 1/2 గ్లాసు వరకు ఆవు పిండిని కూడా వేసేసుకుందాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుని 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు కానీ ఆవాలు కానీ ఏమి వేయించక్కర్లేదు, పచ్చివే వాడుకోవచ్చు. ఈ పచ్చడి కూడా మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే మనం కలిపే గిన్నెలు కానీ, పచ్చడి కలిపే గిన్నెలు, చేతులు అస్సలు తడి లేకుండా ఉండాలి. ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి పాడైపోతుంది. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ఇవన్నీ ఒకసారి ముక్కలు కలిపేసుకుందాం. ఆయిల్ రాసుకోవడం వల్ల చేతులు మంట రాకుండా ఉంటాయి, కారం ఉంటుంది కదా. ఇప్పుడు మామిడి ముక్కలు తీసుకున్న గ్లాస్ తోటే నూనె వేసేసుకుందాం. 1 గ్లాసు నూనె వేసుకోవాలి. అన్నీ ఒకటే గ్లాస్తో వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక డబ్బా తీసుకుందాం. ప్లాస్టిక్ డబ్బా తీసుకుని, 1 రోజుకే కాబట్టి ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు, దానిలో కొద్దిగా నూనె వేసుకుందాం. ముందు అడుగున ఇంకో 1/2 గ్లాసు ఆయిల్ తీసుకుని కొంచెం వేసేసుకుని పచ్చడి వేసేసుకుందాం. తర్వాత పైనుండి కూడా మిగిలిన నూనె అంతా వేసేద్దాం. 1 గ్లాసున్నర నూనె పట్టింది మొత్తానికి. ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. 1 రోజు అలానే ఉంచేయాలి. అప్పుడే మనకి ఉప్పు అంతా బాగా కరిగి పూట కూడా వస్తుంది మామిడి ముక్కల్లోంచి. 1 రోజు తర్వాత ఒకసారి గరిటె తీసుకుని మొత్తం బాగా కలిపేసుకోవాలి. అడుగున ఏమైనా ఉప్పు చేరకుండా ఉంటుందన్నమాట. దీన్ని అన్నంలోకి కాకుండా మనం చట్నీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గాజు బాటిల్ తీసుకుని గాజు బాటిల్లో వేసేసుకున్నామంటే మనకి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. 6 నెలలైనా కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఇంకా ఉంటుంది. పొలగా చాలా టేస్టీగా ఉంటే మరి తొక్కుడు పచ్చడి ఎలా చేసామో చూసారు కదా. మరి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.